టోటల్లీ డిఫరెంట్ ప్రపంచంలోకి ఉన్నట్టు మీకే ఫీలింగ్ రావాలి అది. వచ్చింది. ఇట్స్ డిఫరెంట్. అంటే ఇది మళ్ళీ అదే నేను ఇప్పుడు లెంత్ నేను చెప్పాను, ఇది ఈ సినిమా అంత డిమాండ్ చేసింది, అయితే కథ డిమాండ్ చేసింది అనమాట. మేము ఆ కథ పరంగా మేము తీసుకుంటూ వెళ్ళినప్పుడు అది కంప్లీట్గా నేను సకంపై చేసిన సినిమా. అక్కడక్కడ భయం ఉంది, అంటే ఇది ఇది మీరు అన్నట్టు కంఫర్ట్ ఒక లెవెల్ దాటి వెళ్ళిందా అన్నట్టు ఉంది. కానీ కథగా ఇది కావాల్సిన. మీరు కేర్ ఆఫ్ పద్మనాభం నగర్ మామూలుగా అయితే ఇప్పుడు అన్ని 7 స్టార్ ప్రాపర్టీస్లో కూడా తీసేసారు ఇది సినిమా. అంటే అది రిక్వైర్, అదే అంటున్నాను, అది ఇట్ హ్యాడ్ టు బి టోల్డ్ అనమాట. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఇందాక నేను చెప్పినట్టు చాలా కాషియస్ ఫిల్మ్ మేకర్, మీరు ప్రొడ్యూసర్ పట్ల చాలా కన్సిడరేట్గా ఉంటారు. ఎందుకు ఈ సినిమా అంత కాంప్లికేటెడ్గా లాస్ట్ మినిట్ వరకు కూడా అలా ఈ ప్రింట్లు అవన్నీ కూడా ఇంకా లాస్ట్ మినిట్ వరకు చెక్కుతూ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? వై ఇట్ ఈస్ సో కాంప్లికేటెడ్? అన్ని సినిమాలు అంటే మనం ఫిల్మ్ మేకర్గా జాగ్రత్త పడతాము, జాగ్రత్త ఉంటాం, ముందే తీయాలనుకుంటాం, ముందే పబ్లిసిటీ చేసి రెడీ పెట్టుకోవాలని ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రతిసారి అనుకున్నట్టు జరగదు. దిస్ ఈజ్ లైక్ అంటే చాలా టైం పట్టుకున్నారు సినిమా పట్టింది. ఎందుకంటే నాకు జనరల్గా నా హీరోస్ కానీ నా లొకేషన్స్ కానీ కొన్ని కంట్రోల్, ఇప్పుడు బాంబే అనగానే దానికి వేరే లెవెల్ అది, అంటే దాన్ని తీయడం, అందులో తీయడం. అండ్ హీరోలు వెన్ దే ఆర్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ ఒక 3 days 4 days మిస్ అయితే ఆ 3 days కోసం మనం ఇంకొక 1 month వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కాల్ షీట్స్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ. అండ్ మేకింగ్ పరంగా చాలా డిఫికల్ట్ టెరైన్లో చేసాం అవన్నీ, దానికి రియల్ లొకేషన్లో చేయాల్సినవి అన్నీ, దాని అన్నిటి వల్ల. అండ్ ఆల్సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని రిలీజ్ డేట్స్ మనం వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇది రిలీజ్ చేయాలి అని, లేకపోతే నేను అయిన తర్వాత రిలీజ్ చేస్తాను. జనరల్గా సినిమా అయిన తర్వాత చూసుకుని ఇది అని చెప్పి నేను రిలీజ్కి ఈ డేట్కి వెళ్దామని అనుకునే వ్యక్తి నేను జనరల్. సో ఇది కొంచెం డైనమిక్స్ మారింది. సో వీ హ్యావ్ టు గెట్ యూస్ టు దిస్ డైనమిక్స్. అందరూ దే హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. సార్ మొన్న రాజమౌళి గారు ఒకటి చెప్పారు, వాట్సాప్ కూడా వాడర్ శేఖర్ గారు అని చెప్పి. ఇట్ వాజ్ సర్ప్రైజ్. అసలు ఎలా సస్టైన్ అవుతున్నారు అనేది అందరికీ ఒక మిస్టరీ. ఈవెన్ సోషల్ మీడియా కూడా చాలా చాలా తక్కువ లిమిటెడ్గా వాడతారు. ఫేస్బుక్ వాడతారు అనుకుంటే. ఫేస్బుక్ నేను అప్పుడప్పుడు నా ఒపీనియన్ ఉంటే పెడతాను. బేసిక్గా నేను అంత యాక్టివ్ కాదు. వాట్సాప్ నేను అప్పుడప్పుడు అంటే ఏమైనా ఫైల్స్ కావాల్సి చూస్తాను, కానీ ఎక్కువ నేను ఐఎమ్ నాట్ యూస్డ్. అంటే ఎప్పుడు ఆయనకి ఎందుకంటే మేము మీటింగ్ పెట్టినప్పుడు నాకు ఫోన్ మెసేజ్ చేయండి అన్నాను, నేను వాట్సాప్ చూడండి మెసేజ్ చేయండి అన్నాను అన్నమాట. సో జనరల్లీ దట్స్. సో వాట్ ఈస్ యువర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్? మామూలు ఫోన్ మెసేజెస్, మామూలు SMS. ఓకే ఓకే, నైస్. సార్ మీ గురించి మీకు బాగా కావాల్సిన వాళ్ళతో హ్యాడ్ చాట్, వాళ్ళు